హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అవుతుంది వీడియోస్, బ్లాగ్స్ చేయక. ఒక చిన్న మోటివేషన్ ఇస్తా. నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడు అయితే నీకు టచ్ అవుతుంది, లేకపోతే లైట్. సో ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. కానీ వాడి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, వాడు ఒక మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, కానీ వాడు ఒక 10 స్టేర్ కట్టాలనే మైండ్ సెట్ తోనే ఉంటేనే ఆ పని అవుతుంది, లేకపోతే ఏం అవ్వదు. ఎందుకంటే నువ్వు ఒక 10 స్టేర్ బిల్డింగ్ కట్టాలనుకున్నావు అనుకో, నీ మైండ్ సెట్ 10 స్టేర్ బిల్డింగ్ కట్టాలని ఉందనుకో, నీకు ఒక స్టేర్ కట్టడం పెద్ద లెక్క కాదు. కానీ నువ్వు అదే ఒక స్టేర్ బిల్డింగ్ కట్టాలనుకున్నావు అనుకో, నువ్వు అది ఇప్పుడు కట్టలేవు, అసలు కట్టలేవు. నువ్వు ఒక గుడిసె కూడా కట్టలేవు, తెలుసా? ఎందుకంటే నీ మైండ్ సెట్ అంత డెవలప్ ఉంటుంది. సో మనం ఎంత పైకి వెళ్ళాలనుకుంటే దానికి సగంలోనే రీచ్ అవుతాం, లేకపోతే ఇంకా బాగా ట్రై చేస్తే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తాం. కానీ నువ్వు ఇక్కడే ఉందా, ఈ మాత్రమే మనం చేయగలం అని నెగిటివ్ ఆలోచిస్తే మాత్రం నువ్వు ఎప్పటికీ ఏమి చేయలేవు, సాధించలేవు. సో ఇప్పుడు దాకా మన చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు చాలా మంది చాలా అచీవ్ చేస్తుంటారు. వాళ్ళందరూ మనుషులే. సో వాళ్ళు ఎంత పాజిటివ్ గా ఆలోచించుంటే వాళ్ళు అక్కడ దాకా రీచ్ అయ్యారు. సో మనలో ఉన్న నెగిటివిటీని, మన చుట్టూ ఉన్న నెగిటివిటీ కొంచెం అవాయిడ్ చేస్తూ, మనలో పాజిటివిటీని పెంచుకుంటూ ఏదైనా చేయడానికి ట్రై చేయాలి. ఓకే, నువ్వు అలా కూర్చొని ఫోన్ చూడటం వల్ల మనం ఏం పీకలేము, రేపటి రోజు మనమే తిట్టుకుంటాం. సో అలాంటి రాకుండా మనం ఇప్పటి నుంచి నువ్వు ఏదైనా గట్టిగా అనుకుంటే దాని మీద బాగా ఫోకస్ చేసి అది చేయడానికి ట్రై చేయి. నీ నీ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా జస్ట్ నీ మీద ఫోకస్ చేయి, నీతోనే అవ్వాలి ఏదైనా. సో అలా ట్రై చేయి.